నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓటులో మల్లన్నతో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి పోటీ పడ్డారు. రాకేష్ రెడ్డి ఎలిమినేషన్ తో మల్లన్న గెలుపొందారు. దీనిపై ఆర్ఓ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రైట్, ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. ఇదే విషయం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి అడిగి తెలుసుకుందాం. రవి, శంకరి, 3 రోజులుగా నిరంతరాయంగా సాగుతున్నటువంటి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఫలితం అయితే క్లైమాక్స్ చేరింది. దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం ఖాయమైనట్టుగా సమాచారం అంతా ఉంది. కొద్దిసేపటి క్రితం కౌంటింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయ సంకేతం కూడా చూపించారు. 18,000 ఏదైతే మొదటి ప్రాధాన్యత ఓట్లలో వచ్చినటువంటి 18,000 ఆధిక్యత ఇప్పుడు రెండో ప్రాధాన్యత ఓట్లలో కూడా కొనసాగుతుందని చెప్పారు. మొత్తంగా ఇప్పటికే దాదాపుగా 47 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎలిమినేషన్ ప్రక్రియ కూడా రెండో ప్రాధాన్యత సంబంధించి కూడా పూర్తయింది. అన్అఫీషియల్ గా ఇప్పటికే బీజేపీ అభ్యర్థి సంబంధించినటువంటి రెండో ప్రాధాన్యత షేర్ కూడా పూర్తయినట్టు తెలుస్తా ఉంది. ఈ ఓట్లలోనే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లన్న 19,536 ఓట్ల లీడింగ్ లో ఉన్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఇదంతా అఫీషియల్ గా అనౌన్స్ చేయడానికి ఇంకా దరిదాపుగా గంట పైగా సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తంగా 3 రోజుల పాటు నిరంతరాయంగా సాగినటువంటి ఎమ్మెల్సీ బైపోల్ ఎన్నికల్లో మల్లన్న విజయం సాధించినట్లే అని ఆయన విజయ సంకేతం చూపించడంతో ఇక్కడ కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా విజయోత్సవాలు జరుపుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా గత ఎన్నికల్లో 2021లో అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి గట్టి పోటీ ఇచ్చినటువంటి తీన్మార్ మల్లన్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం వైపు ఉండడంతో కాంగ్రెస్ లో కూడా కొంత జోష్ కనిపిస్తుంది.